నమస్తే, మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ వాస్తవానికి పార్టీ గుర్తు, పార్టీకి సంబంధించినటువంటి ఒక విషయాలు మర్చిపోయారేమో, మనం గేరు మార్చాల్సిందే అన్నట్టుగా అటు బీఆర్ఎస్ కారు గుర్తు గురించి మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి అభ్యర్థులే లేరంటూ ఒక పక్కన మాట్లాడుతూనే ఖచ్చితంగా ప్రతి దగ్గర మనం అభ్యర్థులు పెట్టాలి, ఎక్కడా కూడా ఏకగ్రీవానికి మనం అంగీకరించకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా అంశాలు మాట్లాడారు. సో ఎలా అయినా సరే ఖచ్చితంగా మనం గెలవాలి, మనం ఇక్కడ స్థానికంగా గెలిస్తేనే మనకు ఒక పట్టు ఉంటుంది, మన పార్టీకి ఒక గుర్తింపు ఉంటుందని కూడా అన్నారు. సో మొత్తానికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఎందుకంటే దాదాపు ఒక 3 నుంచి 4 నెలల దాకా చూస్తున్నాం స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతూనే వస్తున్నారు. కానీ నాకు అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే ఈ 60 రోజులు కావచ్చు, లేదంటే రాబోతున్న 70 రోజుల్లో ఎలక్షన్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు. కానీ అందరినీ కష్టపడాలంటున్నారు, అందరినీ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో తిరగాలంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యలంక ప్యాలెస్కి వెళ్లకుండా ఆయన ఉండగలుగుతారా? ఖచ్చితంగా ఆయనను పాటిస్తారంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడు, ఎట్లా ఆలోచిస్తాడు అనేది కొన్ని సందర్భాల్లో అయితే ఊహించటం కష్టం, కొన్ని సందర్భాల్లో ఎట్లా ప్రవర్తిస్తాడో ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలని ఎలా నిర్వహించాడు అంటే, జగన్మోహన్ రెడ్డి నిర్వహించాడు, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది, అది నిర్వహిస్తుంది. కానీ పోలీసుల్ని, సిబ్బందిని ప్రొవైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. అవి ఎట్లా చేశాడు, ఆ అరేంజ్మెంట్ ఎట్లా చేశాడు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులు అయిపోయింది కాబట్టి వైసీపీ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మనం మర్చిపోం కదా మనం. ఎందుకంటే డెమోక్రసీని ఎట్లా కూని చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించారు. పక్క పార్టీలు ఎవరు కూడా పోటీ చేయడానికి వీలు లేదు, ఎవరు కూడా అంటే పార్టీ బేసిస్ మీద జరిగే వాటికేమో పార్టీల నుంచి నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేశారు. పార్టీ బేసిస్ కాకుండా నాన్ పార్టీ బేసిస్ మీద అయితే ఇండివిజువల్స్ ఎవరు కూడా నామినేషన్ ఫైల్ చేయడానికి రావటానికి వీలు లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. చాలా చోట్ల, చాలా ఊళ్ళల్లో కొట్టారు. చాలామంది నామినేషన్ వేయటానికి ఎవరన్నా వస్తే వాళ్ళని కొట్టారు. చాలా అంటే భయంకరమైన పరిస్థితులని సృష్టించారు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసింది, మేము ఈ అన్డెమోక్రటిక్గా జరుగుతున్నాయి, మేము ఈ ఎలక్షన్లని మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు పోటీకి దిగారు. ఆ పోటీకి దిగిన చోట వైసీపీ మొత్తం వాళ్ళందరి మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించింది. ఈ హింస జరుగుతుంది అని ఊహించి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకు అంటే గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పెరిగిపోతాయి, అందుకని మనం పార్టీ నుంచి, కంటెస్ట్ నుంచి మన పార్టీ విత్డ్రా అవుతుందని చెప్పి కొంత డిక్లేర్ చేశారు. ఎందుకు అంటే ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి. ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఘర్షణ వాతావరణాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఘర్షణ వాతావరణంలో అతను రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే అంతటి బృహత్ ప్రణాళిక రచిస్తాడు. దానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలని వాడుకోవటానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ దగ్గర రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ రోజున ఘర్షణలు జరగకుండా ఉండాలి అని తెలుగుదేశం పోటీ నుంచి విత్డ్రా అయింది చాలా చోట్ల. కానీ ఈ రోజున బలం లేదు, క్యాండిడేట్లు లేరు,
రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యంత్రాంగం లేదు. ఏమీ లేకపోయినా కానీ మొత్తం అంతా వ్యానిష్ అయిపోయింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఒక 10 మంది 20 మంది చేరేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అంటే గ్రామ స్థాయి నుంచి, అంటే క్షేత్రస్థాయిలో మొత్తం రూట్ అవుట్ అయిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల క్యాండిడేట్లని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది అంటేనే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక క్యాండిడేట్ని పెట్టి అక్కడ గొడవలు సృష్టించటానికి, పల్లెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో వాతావరణం చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా మనం భావించాలి. సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ఘర్షణ వాతావరణం, ఇప్పుడు లేనప్పుడు ఓటమి చెందిన తర్వాత కూడా ఇదే వాతావరణం. సో ఎందుకని, అంటే వాళ్ళ పరమావిదే ఇదే అంటే ఏం చెప్తారు సార్? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం నా గ్రిప్పు ఉన్నది అని చెప్పుకోవటానికి మొత్తం ఎక్కడా కూడా ప్రత్యర్థులు ఎవరు కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకోండి, మెజారిటీ స్థానాల్లో మనమే గెలవాలి అని చెప్పాడు. అప్పుడేమో ఏకగ్రీవంలే కావాలి. ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ అయితే అంత మంచిది అని చెప్పాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఏకగ్రీవాలు చేసిన లీడర్లని పిలిచి అప్రిషియేట్ చేశాడు. అప్పట్లో చాలా బాగా చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎక్కడ నామినేషన్లు వేయకుండా మీరు అడ్డుకున్నారు, ఏకగ్రీవం చేయటం అనేది చాలా మంచిది అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. ఈ రోజున మీరు ఎక్కడికెక్కడ, అంటే బలం ఉన్నా లేకపోయినా కానీ మీరు క్యాండిడేట్ని పెట్టండి, ఆ క్యాండిడేట్ కూడా ఒక రౌడీ ఎలిమెంట్ లాగా ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి అంటే, ఈ స్థానిక సంస్థల్లో గెలవటం కాదు కావాల్సింది. స్థానిక సంస్థల్లో గెలిస్తే ఆడెవడో సర్పంచ్ అవుతాడు, వాడెవడో ఎంపీటీసీ అవుతాడు, వాడెవడో జెడ్పీటీసీ అవుతాడు, వాడెవడో మున్సిపల్ చైర్మన్ అవుతాడు, వాడెవడో జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. నేను కాను కదా. ఇదే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కానీ ఈ ఎన్నికలను ఏం చేస్తున్నాడు అంటే, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ఒక ఆయుధంలాగా వాడుకోబోతున్నాడు. అందుకోసమే బలం ఉన్నా లేకపోయినా పోటీకి దిగాలి అని చెప్తూ ఉన్నాడు. అవసరమైతే ఎవడు క్యాండిడేట్ దొరక్కపోతే డబ్బులు ఇచ్చైనా ఎవరో ఒకళ్ళని నిలబెడతాడు. అతనికి కావాల్సింది అల్లర్లు జరగటం. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏంటి, అధికారాన్ని కబ్జా పెట్టుకోవటానికి గొడవలు చేశాడు. ఇప్పుడేంటి, స్టేట్ గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ వైజ్ సెక్టార్లో డిస్టెబిలైజ్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ పెడుతూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాడ్గా ఆలోచిస్తున్న విషయం. సార్, ఇక్కడ ఇంకొక విషయం సార్, వాస్తవానికి ఇప్పుడు మీరు అన్నది చాలా పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే గతంలో పెట్టుబడులు రాకుండా, కంపెనీలు రాకుండా ఎన్నోసార్లు అడ్డుకోవాలని చూశాడు. కానీ అమరావతి విషయం వచ్చి ప్రతిదీ చూస్తూ వస్తున్నాం. కానీ మీరు అన్నట్టు పూర్తిగా స్థానిక ఎన్నికల్లో ఇలాంటి రౌండీ ఎలిమెంట్స్ని దింపితే నిజంగా అల్లర్లు ఉన్నాయని చెప్పి శాంతి భద్రత విఘాతం కలిగిస్తాయి. కానీ దీని బాధ్యతగా ప్రజలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎందుకంటే ప్రభుత్వం కొంతవరకు తీసుకోగలుగుతుంది, కానీ ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్పమ్మా? అంటే నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వరకు చెప్పాను. మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఉంటారు కదా. పోలీస్ ఫోర్సు ఇప్పటికే చాలా బాగా పనిచేస్తూ ఉన్నది, వీళ్ళందరినీ దొంగలందరినీ పట్టుకుంటూ ఉన్నది కదా. అందుకని నేను చెప్పింది ఫస్ట్ పార్ట్ విని మీరు అంతగా కంగారు పడక్కర్లా. సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, బాహుబలి 2 ఉంటుంది. బాహుబలి 2లో మొత్తం అసలు ఏం జరిగింది, కథ ఏంటి,
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నీ వస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెయ్యబోయే పని వరకే చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం చేసే పని ఏంటి, రాష్ట్ర ఎన్నికల సంఘం చేయబోయే పని ఏంటి, అది నేను చెప్పలేదు కదా ఇంకా. అందుకని డోంట్ వరీ, మొత్తం సమాజం మొత్తం కూడా ఈ రోజున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొసైటీ యాజ్ ఏ హోల్ అలర్ట్గా ఉన్నది. నువ్వు రౌడీ ఎలిమెంట్ని పెడతావా, నువ్వు ఎవడన్నా ఫ్రాడ్స్టర్ని పెడతావా, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఎవరు పోటీలో దిగుతారు, ఇప్పుడు గ్రామస్థాయి ఎన్నికలు అనుకోండి, ఆటోమేటిక్గా అదే గ్రామానికి సంబంధించిన వాడు దిగుతాడు, అందరికీ తెలుస్తాడు. కొంచెం మున్సిపాలిటీల్లో వాటిట్లో కొంత లివరేజ్ తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి, అంటే వేరే వాళ్ళని తెచ్చి దించడానికి. ఎవరిని తీసుకొచ్చి దించినా లా అండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండదు కదా, పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండరు కదా. అందుకని ఫస్ట్ హాఫ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అని చెప్పిన దాన్ని విని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్లో పోలీసులు కూడా ఉంటారు. అందుకని శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం వాడుకుంటున్నాడు అంటే తన జిల్లా పర్యటనలు వాడుకుంటూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాడుకుంటాడు. ఇది చెప్పటమే నా ఉద్దేశం. పోలీసులు మరి జగన్ పర్యటనకి వెళ్ళినప్పుడు, జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారుగా. ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బ్యారికేడ్లు తోసుకొని వస్తున్నా పోలీసులు ఆపగలుగుతున్నారుగా. లేదు బాగా ఎక్కువ జనం వచ్చారు అంటే, మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి బాగా జన సమీకరణ బాగా చేసుకున్నాడు. కర్నూలు వెళ్ళినప్పుడు ఎక్కడో, హైదరాబాదులో పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు పెళ్ళినకు వచ్చినప్పుడు కూడా జన సమీకరణ బాగా చేసుకున్నాడు. పోలీసులు వదిలేశారు, ఎక్కువ మంది వచ్చారు కదా వదిలేశారు. ఇబ్బంది ఎవరు పడ్డారు? జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు. 2 సందర్భాల్లో పోలీసులు బాగా క్రౌడ్ వస్తున్నారు, ఏం చేయాలి? వదిలేశారు. ఓకే, మీరు తెప్పించుకున్న క్రౌడే. ఇప్పుడు మామూలుగా క్రౌడ్ వస్తే పోలీసులు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు వాంటెడ్గా తెప్పించుకున్న క్రౌడ్ అది, వదిలేశారు. జగన్ వాచ్ కొట్టేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి చూసారా జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించట్లేదు అని మొదలుపెట్టారా లేదా? హెలిప్యాడ్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదు అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లెటర్ రాశారు. అంటే నువ్వు మనుషుల్ని తెచ్చుకుంటున్నావు, తెచ్చుకో, నీ మనుషులే కదా, మరి మేమేం చేయాలి? మాకేం చెప్పట్లేదు కదా, నువ్వు ఎంతమంది నువ్వు సమీకరిస్తున్నావో చెప్పట్లేదు, ఎంతమంది వస్తారో చెప్పట్లేదు, నువ్వు ఏ రూట్లో వెళ్తావో చెప్పట్లేదు, నీకు 3 కార్లకు పర్మిషన్ ఇస్తే 30 కార్లతోటి వస్తున్నావు, ఓకే వెరీ గుడ్ అని పోలీసులు వదిలేస్తే గగ్గోలు పెట్టేశాడు. నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు, నాకు సెక్యూరిటీ లేదు, నాకు భద్రత కల్పించట్లేదు. అందుకని పోలీసులు ఏదైనా చేయగలుగుతారు. అంటే భద్రత వాళ్ళ సొంత కార్యకర్తల నుంచి భద్రత కోరుకుంటున్నాడా సార్? ఇప్పుడు నువ్వే కదా జన సమీకరణ ఎవరు చేస్తున్నారు? నువ్వే చేసుకుంటున్నావు. కూటమి నేతలు అయితే పంపించడం లేదుగా. నువ్వు ఒక్కొక్క లీడర్కి ఇదిగో నువ్వు ఇంతమందిని తీసుకురావాలని నువ్వు టార్గెట్ పెడుతూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నావా లేదా? వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నావు, ఫోన్లు చేసి చెప్తున్నావు, వాళ్ళు మనుషుల్ని తెస్తున్నారు అంటే నీ మనుషులే కదా. మరి వాళ్ళ నుంచి, నీ మనుషుల నుంచి నీకు భద్రత కల్పించడానికి నేనేవాడిని, అంతే, వెరీ గుడ్ అని వదిలేస్తే గొడవ, నాకు సెక్యూరిటీ లేదని గొడవ పెడుతున్నాడు. అందుకని ఏంటి అంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్లాన్ వేస్తే దీనికి వ్యతిరేకమైన ప్లాన్ని పోలీసులు వేస్తారు. డోంట్ వరీ.
సో చూద్దాం సార్, మొత్తానికి స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు, కానీ బట్ అది జరిగే అవకాశం అయితే ఎక్కడ లేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం.